ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీది అదృష్ట జాతకం, ఒక బంధం దగ్గర కాబోతుంది, రాజయోగం పట్టబోతుంది, ఈ మార్పే నీ జీవితంలో ప్రధాన మెట్టు అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి. ఒక్కోసారి మన జీవితంలో తెలియకుండా ఏదో తప్పు చేస్తాం. ఆ తప్పు ఒక్కొక్కసారి ఆ భగవంతుడు మనకు అనుకూలంగా మారుస్తాడు. అంటే మన జాతకమే మారేలా చేస్తాడు, అదృష్టం పట్టేలా చేస్తాడు. అంటే మనం ఏదో అనుకుని చేయబోతాం, కానీ అది ఇంకోలా జరుగుతుంది. అది ఒక్కొక్కసారి మనకు అదృష్టం తెచ్చిపెడుతుంది. అలాంటిదే ఈరోజు మనకు బాబాగారు ఒక అద్భుతమైనటువంటి కథని అందిస్తున్నారండి. ఈ కథ ద్వారా బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో, బాబాగారు ఇచ్చే సందేశం పూర్తిగా ఈ కథని వింటే గనక మనకు అర్థమవుతుంది. ఒక గ్రామంలో శ్రీహరి అనే ఒక అమాయకుడు తన తల్లితో కలిసి జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. శ్రీహరి చాలా అమాయకుడు, పైగా మందబుద్ధి కలవాడు. ఒకరోజు శ్రీహరి తల్లి ఇలా అంటుంది, వచ్చావా? అయినా ఇదేం అలవాటురా నీకు? ఇల్లు వండుకొని కూడా వెళ్ళి గుడిలో పడుకుంటున్నావు. ఏమోనమ్మా, నాకు గుడిలో పడుకుంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. భోజనం తయారయిందా అమ్మా? రూపాయి సంపాదన లేకపోయినా భోజనం మాత్రం సమయానికి అడుగుతావు చూడు. నేను కష్టపడినన్నాళ్ళు పర్వాలేదు, రేపు నేను లేకపోతే ఎలా బ్రతుకుతావురా? ఏం చేయను, నాకు పని ఎవ్వరూ ఇవ్వడం లేదు. మనక ఎటువంటి వ్యాపారము కానీ పొలం కానీ లేదు. సరేలే, భోజనం సిద్ధంగా ఉంది, తిని ఇంట్లోనే పడుకో, మళ్ళీ గుడికి వెళ్ళొద్దు. అలా భోజనం చేసిన తర్వాత రాత్రి మళ్ళీ గుడికి వెళ్ళి నిద్రపోతాడు. అలా శ్రీహరి నిద్రిస్తున్న సమయంలో ఇదిగో ఇక్కడ ఎవడో పడుకొని ఉన్నాడు, రాజకుమారిని త్వరగా తీసుకురండి. ఏమిటి, వీడు పిచ్చివాడిలా ఉన్నాడు, వీడికి ఇచ్చి వివాహం చేయించాలా అని ఒకడంటాడు. అవన్నీ నీకెందుకు, చెప్పింది చెయ్యి, యువరానికి మెలకువ వచ్చేలోపు వివాహం జరిగిపోవాలి అని మంత్రి కొంతమంది భటులతో ఇలా అంటాడు. ఇదిగో అబ్బి, త్వరగా లేగు, ఇదిగో తాళి, ఈ అమ్మాయి మెడలో కట్టు. ఏంటి, తాళి కట్టాలా? అంటే ఇప్పుడు ఈమెను నాకిచ్చి వివాహం చేస్తున్నారా? నోరు మూసుకొని ముందు తాళి కట్టు. అలా శ్రీహరికి యువరానికి బలవంతంగా తాళి కట్టిస్తారు. అక్కడికొచ్చిన భటులు అలాగే మంత్రి. పెళ్ళి అయిపోయింది, యువరాణి ఇప్పుడు ఇతని భార్య. సరే, ఇక పదండి వెళ్దాం, తెల్లారిందంటే ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది అని మంత్రి అంటాడు. యువరానికి మెలకువ రాకముందే మనం రాజధానికి చేరుకోవాలి, పదండి త్వరగా వెళదాం అని శ్రీహరి కూడా అంటాడు. నువ్వెక్కడికి వస్తావురా? పో, వెళ్ళి పడుకోపో, పదండి మనం వెళదాం. అదేంటి, ఇప్పుడే కదా పెళ్ళి అయింది, నా భార్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? భార్య లేదు, ఏమీ లేదు, పోయి పడుకుంటావా లేదా 4 తగిలించమంటావా? అలా శ్రీహరిని బెదిరించి యువరాణిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దారిలో 2 దొంగలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రే, అదిగో చూడు, 2 భటులు అలాగే ఒక పురోహితుడు మంత్రి గారు వస్తున్నారు. సరే కానీ మధ్యలో ఉన్న అమ్మాయిని చూసావా? చాలా బంగారమే ఉంది తన దగ్గర. వారి అడ్డు తొలగించి ఆ అమ్మాయి దగ్గర ఉన్న బంగారం దొంగలిస్తే చాలు, మన జీవితానికి సరిపడ బంగారం ఉంది తన దగ్గర. అలా యువరాణి వెంట ఉన్న 4గురిని కొట్టి యువరాణిని వారితో పాటు ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోయిన తర్వాత ఆ దొంగలిలా మాట్లాడుకుంటారు. బంగారం అంతా దోచుకుని ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేద్దాం. చూడు ఎంత బంగారం, ఈమె తప్పకుండా యువరాణి అయి ఉంటుంది. ఈ బంగారు ఆభరణాలు చాలా విలువే చేస్తాయి, అలాగే బరువు కూడా ఉన్నాయి చూడు. అలా వారు బంగారం అంతా దోచుకుంటారు. ఆ బంగారం తీసుకుంటూ ఉండగా వారికి తెలియకుండానే ఒక గాజు క్రింద పడిపోతుంది. పద పద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. మరి ఈ అమ్మాయిని ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, ఇదిగో ఇక్కడ ఒక చెట్టు తొర్ర ఉంది కదా, ఇక్కడ పడుకోబెడదాం. ఉదయాన్నే మెలకు వస్తే ఆమె వెళ్ళిపోతుందిలే. అలా ఆ యువరాణిని అక్కడ ఉన్న చెట్టు తొర్రలో కూర్చోబెట్టి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం యువరానికి మెలకువ వచ్చి తొర్రలో నుంచి బయటకు వస్తుంది. ఇదేంటి, నేను ఇక్కడున్నాను, ఇది నా కంకణమే,
ఈ కంకణం మాత్రమే ఉంది. మిగిలిన ఆభరణాలు ఏమైనట్టు? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇక్కడ ఏదో ఒక చిన్న ఊరు ఉన్నట్టుందే. బాగా ఆకలిగా ఉంది, కాస్త ఏమైనా తిందాం. అలా మెలకు వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న గ్రామంలో శ్రీహరి ఇంటికి చేరుకుంటుంది యువరాణి. అక్కడ శ్రీహరి వాళ్ళ అమ్మ ఇలా అడుగుతుంది, ఎవరమ్మా నువ్వు? ఇలా వచ్చావు? ఎక్కడి నుండి వస్తున్నావు? నేను యువరాణిని అని తెలిస్తే ఈమె ఎలా మాట్లాడుతుందో ఏంటో. నా పేరు కామాక్షి. నేను మా మేనమామ గారి ఇంటికి వెళుతూ దారి తప్పిపోయాను. అది సరే కానీ నాకు బాగా ఆకలిగా ఉంది, కాస్త భోజనం పెడతారా? ఎందుకు పెట్టను రామ్మ, ఇది నా కొడుకు కోసం ఉంచాను. వాడు ఎప్పుడు వస్తాడో కానీ ఇదిగో తిను. నీకు చాలా కృతజ్ఞతలు. ఇంటికి మీ కొడుకు ఏం పని చేస్తూ ఉంటాడో? ఎందుకులేమ్మా వాడి గురించి అడుగుతావు అని మాట్లాడుతూ ఉండగా మధ్యలో శ్రీహరి వచ్చి ఇలా అంటాడు, అమ్మా నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? నా దగ్గరకు కొంతమంది రాజభటులు వచ్చి యువరాణితో వివాహం జరిపించి మళ్ళీ యువరాణిని వారి రాజ్యానికి తీసుకుపోయారు. నువ్వు అమాయకుడివి అనుకున్నాను. యువరాణిని నీకిచ్చి వివాహం చేయడం ఏంట్రా? అది రాత్రి నిద్రలో కల అయ్యుంటుందిలే. కల కాదమ్మా, నిజమే. నాకు నిన్న పెళ్ళయింది, కానీ పెళ్ళయ్యే సమయంలో యువరాణి నిద్రపోతూ ఉంది. కనీసం ఆమె మొహం కూడా చూడనీయకుండా ముసుగు కప్పారు. యువరాణి నిద్రపోతూ ఉంటే నీకు నిద్ర లేపి పెళ్లి చేశారా? బావుందిరా, మళ్ళీ రాత్రి గుడిలో పడుకో. ఈసారి స్వర్గంలో ఉన్న రంభా ఊర్వశీలతో నీకు పెళ్లి అవుతుంది. పోరా అవతలికి. నేను నిజం చెబుతున్నాను, నువ్వు నమ్మడం లేదమ్మా. సరే, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి సరుకులు తీసుకొస్తే కానీ వండడానికి ఏమీ లేవు. వెళ్ళు. ఆ దుకాణం యజమాని పాత బాకీ ఇస్తే కానీ మనకు సరుకులు ఇవ్వను అంటున్నాడు. ఈ డబ్బు వాడికి ఇస్తే మొత్తం జమ చేసుకుని ఇంకా మనమే వాడికి బాకీ ఉన్నామని అంటున్నాడు. బాకీ చాలా ఎక్కువగా ఉంది. వాడి బాకీ తీర్చడం నా వల్ల కావడం లేదు. నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. అప్పుడు మధ్యలో యువరాణి ఇలా మాట్లాడుతుంది, అమ్మా మీరు బాధపడకండి. ఇదిగో నా దగ్గర చేతి కంకణం ఉంది. దీనిని తీసుకెళ్ళి అంగట్లో అమ్మితే చాలా డబ్బులే వస్తాయి. దాంతో మీరు సుఖంగా ఉండవచ్చు. ఎవరమ్మా ఈమె? మన బంధువులు కాదు కదా, మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి. సరే, ముందు ఈ కంకణం తీసుకెళ్ళి దుకాణందారుడికి తన బాకీని జమ కట్టుకోమని మిగిలిన డబ్బుతో సరుకులు తీసుకుని త్వరగా ఇంటికి రారా. వెళ్ళు. అలా శ్రీహరి బయటకు వెళ్ళిన తర్వాత తన తల్లి ఆమెతో ఇలా అంటుంది, అమ్మా నువ్వు ఎవరో మాకు తెలియదు, కానీ నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోము. ఒక పూట నాకు భోజనం పెట్టారు. నాకు అన్నం పెట్టి మీరు ఆకలిగా ఉండకూడదు కదా తల్లి, అందుకే ఈ చిన్న కానుక ఇచ్చాను. చాలా కృతజ్ఞతలమ్మా. నాకా వయసు అయిపోయింది. వాడు నా కొడుకు కాదమ్మా, ఎక్కడి నుండో వచ్చి నన్ను అమ్మా అని పిలిచాడు. చూస్తే ఒట్టి అమాయకుడు, అందుకే వాడిని కష్టమైనా భరిస్తూ వస్తున్నాను. మనిషి మాత్రం చాలా మంచోడమ్మా. అతను నీ సొంత కొడుకు కాదా? మీ వంటి మంచివారికి ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది. అలా ఆ కంకణం పట్టుకుని దుకాణదారుడు దగ్గరికి వెళతాడు శ్రీహరి. ఏంట్రా నువ్వు మళ్ళీ వచ్చావు? పాత బాకీ తీసుకొచ్చావా లేదా? ఓ ఇదిగో, తీసుకురాలేదా ఏంటి? తీసుకొచ్చాను. ఇదిగో ఈ కంకణం చూడు, ఇది చాలా విలువైంది. దీనికి నువ్వు ఖరీదు కట్టివ్వు. దీంతో వచ్చిన డబ్బుతో నీ పాత బాకీ మొత్తం తీర్చేస్తాను. ఈ కంకణం చాలా విలువ చేస్తుంది. ఇది సామాన్యుడి వద్ద ఉండే కంకణం అయితే కాదు. తప్పకుండా ఇది రాజుగారి సొత్తు అయి ఉంటుంది. సరే, ఇదిగో నీకు కావలసిన సరుకులు. ఇంకా నీకు కొంత డబ్బు నేనే ఇవ్వవలసి ఉంది. సాయంత్రం వచ్చి డబ్బు పట్టుకుపో. కంకణం చూసేసరికి నోటిలో మాట రాలేదు. ఎక్కడ లేని గౌరవం ఇస్తున్నాడు చూడు అని మనసులో అనుకుంటాడు శ్రీహరి. ఈ కంకణం గురించి వెంటనే రాజభటులకు తెలియజేయాలి. ఇది రాజు కుటుంబానికి సంబంధించిన కంకణం అయి ఉంటుంది అని తెలిస్తే నాకు మంచి బహుమతి కూడా లభిస్తుంది. అలా ఉండగా రాత్రి వెళ్ళిన యువరాణి తిరిగి రాకపోవడంతో రాజు యువరాణి జాడ కనుక్కోమని రాజభటులకు ఆజ్ఞాపిస్తాడు. రాజభటులు యువరాణిని వెతుక్కుంటూ అడవి మార్గంగా వస్తారు. ఇదిగో ఇక్కడ మన భటులు, పురోహితుడు, అలాగే మంత్రి గారు పడి ఉన్నారు చూడు. అయితే ఇది తప్పకుండా దొంగల పనే అయి ఉంటుంది. వాళ్ళు తప్పకుండా ఈ అడవిలోనే దాక్కొని ఉంటారు. అలా భటులు ఆ దొంగలను అడవిలోనే వెతుకుతూ ఉంటారు. దారిలో వారికి 2 దొంగలు కనబడతారు. ఇదిగో అక్కడెవరో 2 ఉన్నారు, ఒక్క క్షణం అని ఆ భటులు అక్కడే ఆగి చూస్తారు. వారి వద్ద బంగారం కూడా ఉంది.
అలా వాళ్ళు ఇద్దరు పంచుకుంటూ ఉంటారు. ఇదిగో ఈ బంగారం నీది, ఇక మిగిలినది నాది. నువ్వు ఎప్పుడు వాటా సమానంగా ఇవ్వవు, నాకు ఇంకా బంగారం కావాలి, మీ లెక్కలు నేను తెలుస్తాన్రా అంటూ భటులు ముందుకొస్తారు. ఈ బంగారం అంతా యువరాణిది, యువరాణి ఎక్కడుందో మర్యాదగా చెప్పండి. అయ్యా మాకు తెలియదయ్యా, మేము బంగారం మాత్రమే తీసుకుని యువరాణిని అక్కడే చెట్టు త్వరలో పెట్టి వచ్చేశాము. కావాలంటే ఆ చెట్టు ఎక్కడుందో చూపిస్తాం పదండయ్యా. అక్కడ గాని యువరాణి లేకపోతే మీ పని అయిపోయినట్టే. అలా దొంగలు భటులను తీసుకుని ఆ చెట్టు త్వర దగ్గరికి వెళతారు. ఎక్కడ్రా యువరాణి, మీరు యువరాణి ప్రాణాలు తీసి అబద్ధమాడుతున్నారు కదూ, వీళ్లను ఇలాగే వదిలేస్తే మాట వినేలా లేరు. నిజమే చెబుతున్నామయ్యా, మేము చెట్టు త్వరలోనే పెట్టాము, ఆమె నిద్రలో ఉంది, ఉదయం మెలకువ వచ్చి ఎటో వెళ్ళి ఉంటుంది. నిజంగా జరిగింది ఇదేనయ్యా, అయితే ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉండి ఉంటుంది, పదండి వెతుకుతాం. అలా వెతుక్కుంటూ గ్రామంలో ఉన్న దుకాణదారుడి వద్దకు వస్తారు. చూడండి యువరాణి తప్పిపోయారు, మీరు ఆమెను ఎక్కడైనా చూశారా? అప్పుడు దుకాణదారుడిలా అంటాడు, అయ్యా నేనే మీకు సాయంత్రం వచ్చి కబురు చేద్దామనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు. ఈ కంకణం చూడండి, ఇది ఈ గ్రామం వాసకుడు తీసుకొచ్చి అమ్మాడు, ఇది మా యువరాణిదే. ఈ కంకణం ఎవరిచ్చారు? వాడిని మీరు గుర్తుపట్టగలరా? వాడు నాకు బాగా తెలుసయ్యా, వాడి పేరు శ్రీహరి. పదండి వాడి ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. అలా రాజభటులను శ్రీహరి ఇంటికి ఆ దుకాణదారుడు తీసుకెళ్తాడు. బయట నుండి శ్రీహరి శ్రీహరి బయటకు రా అని పిలుస్తారు. అప్పుడు శ్రీహరి వస్తాడు. ఏంటి మీరు మళ్ళీ వచ్చారు? నిన్న మీరు నాకు ఇచ్చి పెళ్లి చేసిన ఆ యువరాణి తీసుకొచ్చారా? తెలివిగా మాట్లాడకుండా ముందు ఆ యువరాణిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, లేదంటే నిన్ను ఇక్కడే అని గొడవ పడుతూ ఉండగా ఆ గొడవ విని యువరాణి బయటకు వస్తుంది. అదిగో యువరాణి. అమ్మా మీరు ఎటు వెళ్ళారో తెలియక రాజుగారు మిమ్మల్ని వెతకమని పంపారు. ఇదిగో శ్రీహరి, నువ్వు కూడా మాతో రావాల్సి ఉంటుంది. యువరాణిని మీ ఇంట్లో బంధించి లేదు అని చెబుతావా? నేను బంధించలేదు, ఆమెనే వచ్చింది. అయితే ఈమెనా యువరాణి? ఈమెనా నాకిచ్చి పెళ్లి చేసింది? అయితే ఈమెనే నా భార్య. అతను అమాయకుడు, నా గురించి తెలియక అలా మాట్లాడుతున్నాడు. అతన్ని వదిలిపెట్టండి. వీడు అమాయకుడు కాదు, మీ కడియాన్ని దుకాణంలో అమ్మాడు. నేనే ఆ కడియం ఇచ్చి అమ్మి డబ్బు తీసుకోమని చెప్పాను. అదంతా కుదరదమ్మా, ఇతన్ని కూడా తీసుకెళ్లాల్సిందే. మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే రాజుగారితో చెప్పండి. అలా శ్రీహరిని దొంగలని తీసుకెళ్లి రాజుగారి ముందు ప్రవేశపెడతారు. యువరాణి బంగారాన్ని దోచుకుంటారా? వీళ్ల ముగ్గురిని కూడా జీవితకాలం చెరసాలలో బంధించండి అని ఆజ్ఞాపిస్తున్నాను మహారాజా. ఇందులో ఇద్దరే దొంగలు, మూడవ వాడు యువరాణికిచ్చి వివాహం చేసినవాడు. అతన్ని ఎందుకు తీసుకొచ్చామంటే యువరాణికిచ్చి వివాహం చేశాము, చెరసాలలో 1 సంవత్సరం పాటు ఉంటే అతను అన్నీ మరిచిపోతాడు అని తీసుకొచ్చాము. అయ్యో వాడిని విడిచిపెడదాం, వాడు అమాయకుడు. ఈ మూడవ వ్యక్తి అయిన శ్రీహరిని నిర్దోషిగా వదిలివేయడం జరుగుతుంది. అలా ఆ దొంగలను చెరసాలలో బంధించి శ్రీహరిని వదిలివేయడం జరుగుతుంది. అలా ఉండగా ఒకరోజు రాజుగారి మందిరానికి యువరాణి వచ్చి, నాన్నగారు అసలు ఏం జరిగింది? ఇంతమంది కాపలాదారులు ఉండగా నేను అక్కడికి ఎలా వెళ్ళాను? పైగా ఆ యువకుడు మొన్న రాత్రి నన్ను వివాహం చేసుకున్నాను అని చెబుతున్నాడు. నాకు నిజం చెప్పండి, అసలు ఏం జరిగిందంటే అని. అప్పుడు మహారాజు తన కూతురితో ఇలా అంటాడు, నీకు పక్క రాజ్యంలోని యువరాజుతో వివాహం చేద్దామనుకున్నాము, కానీ నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటావో అతను పెళ్ళైన 15 రోజులకే చనిపోతాడని నీ జాతకంలో ఉందమ్మా. అందుకే ముందు ఎవరైనా అనామకుడిని చూసి వివాహం చేసి ఆ తర్వాత పక్క రాజ్యంలోని యువరాజుతో వివాహం చేద్దామనుకున్నాను. ఆ యువకుడు చెప్పింది నిజమే, నీకు కూడా తెలియకుండా వివాహం జరిపిద్దామని మత్తుమందు ఇచ్చి తీసుకుని వెళ్లారు. ఎంత పని చేశారు నాన్నగారు, నా వల్ల ఒక యువకుడి జీవితం నాశనమయ్యింది. అందుకే నేను ఒప్పుకోను, అతనే నా భర్త. అసలు ఈ జాతకాలు నేను నమ్మను. అలా అంటే ఎలాగమ్మా? నువ్వు వివాహం చేసుకున్న యువరాజు చనిపోవడం కన్నా ఒక అనామకుడు చనిపోవటం మంచిది. ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారు నాన్నగారు. ఇక మీదట నాకు వివాహం చేసుకునే ఉద్దేశమే లేదు. నా భర్త శ్రీహరి మాత్రమే. అతన్ని ఇప్పుడు చెరసాలలో బంధించారు కదా, వెంటనే విడిపించండి. అతనిని ఉదయమే విడిచిపెట్టామమ్మా, వెళ్ళిపోయాడు. ఇక అతన్ని మరిచిపోయేదే లేదు నాన్నగారు. ఎలాగైనా సరే నేను శ్రీహరిని వెతికి పట్టుకుంటాను. రేపు ఉదయం
ఉదయమే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళతాను అని అంటుంది. అలా మరుసటి రోజు ఉదయమే శ్రీహరి ఇంటికి వెళ్ళి యువరాణి శ్రీహరి తల్లితో జరిగిందంతా చెబుతుంది. ఎంత పని చేశారమ్మా, వాడు ఒట్టి అమాయకుడు, వాడు నాకు దొరికిన కొడుకే అయినా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను. వాడు రాజధాని నుండి ఇంటికి రాలేదమ్మా, ఎటు పోయాడో కూడా తెలియడం లేదు. అతను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను, మీరు కంగారు పడకండి. ఎప్పటికీ అతనే నా భర్త. ఇదిలా ఉండగా కుంతల అనే రాజ్యంలో మహారాజుకి అనారోగ్యం చేసి మంచాన పడి కొన్నాళ్ళు ఉండి చనిపోతాడు. అతనికి సంతానం లేదు. ఆ రాజ్యంలో ఒకరోజు దండోర వేస్తారు. రాజ్యంలోని ప్రజలందరికీ మన మంత్రి గారు తెలియజేస్తున్నది ఏమనగా, మన మహారాజు అకస్మాత్తుగా మరణించడం వల్ల మన రాజ్యానికి ఒక కొత్త రాజుని ఎన్నుకోవడం జరుగుతుంది. 2 రోజుల తర్వాత రాబోయే పౌర్ణమి రోజున రాజుగారి ఏనుగకు ఒక దండ ఇచ్చి ఊర్లో వదలడం జరుగుతుంది. ఆ దండ ఎవరి మెడలో వేస్తే వారినే రాజుగా ఎన్నుకోవడం జరుగుతుంది. అప్పుడు ఊర్లో జనాలు ఇలా మాట్లాడుకుంటారు, ఎవరా అదృష్టవంతుడు, ఆ ఏనుగకు నేను గనక నచ్చి నా మెడలో ఆ దండ వేస్తే నేనే రాజ్యానికి రాజునవుతాను, అప్పుడు నిన్ను తప్పకుండా మంత్రిగా నియమిస్తానురా అని 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. అది నువ్వనుకున్నట్టు ఎవరికి పడితే వారికి దండ వెయ్యదు. ఎవరికైతే రాజయ్యే లక్షణాలు ఉంటాయో వారికే పూలదండని వేస్తుంది. అవును, దానికి సర్వం తెలుస్తుందా ఏంటి? వెతుక్కుని వెళ్ళి మరీ దండ వేయడానికి నీలాంటి మూర్ఖుడితో నేను మాట్లాడలేను. అయినా ఎందుకు తొందర? ఆ ఏనుగు వచ్చినప్పుడు నువ్వు కూడా అక్కడే నిలబడు. ఆ దండ తీసుకెళ్ళి ఎవరికి వేస్తుందో చూద్దు గాని 2 రోజుల్లో ఎలాగో తేలిపోతుంది కదా, చూద్దాం. అలా పౌర్ణమి రోజు రానే వస్తుంది. ఆ రోజు శ్రీహరి ఆ రాజ్యానికి వస్తాడు. ఏనుగుకి ఒక దండ ఇచ్చి రాజ్యంలో వదులుతారు. ఏనుగు దండని ఎవరు మెడలో వేస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా నేరుగా వెళ్ళి శ్రీహరి మెడలో వేస్తుంది. అరే, వాడు మన శ్రీహరిరా, వీడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాడు, మతి తప్పి ఎక్కడో వెళ్ళిపోయాడు అన్నారు కదా. అవునరా, వాడు మన శ్రీహరినే. నేను చెప్పాను కదా, అన్ని అర్హతలు ఉన్నవాడినే ఎంచుకొని ఆ ఏనుగు దండ వేస్తుంది అని. పైగా అన్ని విద్యలలోనూ ఆరితేరిన వాడు, మంచి పండితుడు కూడా. అలా ఆ ఏనుగు దండ వేయగానే శ్రీహరికి ఋషి శాపం నుండి విముక్తి పొంది పూర్వస్థితికి వస్తాడు. రాజ్యమంతా శ్రీహరికి జైజైలు పలుకుతారు. ఈలోపు యువరాణి కూడా శ్రీహరిని వెతుక్కుంటూ వస్తుంది. శ్రీహరి ముందుకు వచ్చి ఆ యువరాణి ఇలా అంటుంది, శ్రీహరి, నేను పక్క రాజ్యంలోని యువరాణి. మీరెందుకు నాకు తెలియదు, గుర్తుపట్టాను. నా గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని వస్తూ ఉండగా ఒక ఋషి శాపం వల్ల అలా మందమతి వాడిలాగా మారిపోయానే తప్ప తెలియక చేసిన తప్పుకి ఇన్ని రోజులుగా శిక్షని అనుభవించాను. అసలు నేను కూడా ఈ కుంతల రాజ్యానికి చెందిన వాడినే. నీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దామని వచ్చాను. ఈలోగా ఇలా మీరు రాజు అయ్యారు. మా తండ్రి చేసిన పొరపాటికి నేను క్షమాపణ కోరుతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాజ్యంలోనే నాతో పాటు నా యువరాణిగా ఉండవచ్చు. అలా శ్రీహరి కుంతల రాజ్యానికి రాజు అయ్యి అందరి సమక్షంలో పక్క రాజ్యంలోని యువరాణిని వివాహం చేసుకుని శాపగ్రస్తుడిగా ఉన్న సమయంలో తనను దగ్గరకు తీసుకున్న తల్లిని తనతో పాటే రాజ్యంలో మంచి గౌరవం దక్కేలాగా చేస్తాడు. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీ జీవితంలో కూడా అంతే. ఎంతటి కష్టం వచ్చినా సరే వాటిని తట్టుకుని ముందుకు సాగితే నీ జీవితంలో కూడా అదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది. ఎవరికి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆ భగవంతుడు ఎప్పుడో నిర్ణయించబడి ఉంటాడు. కాబట్టి నీకు రాబోయే రోజులలో అంతా మంచే జరుగుతుంది. నన్ను నమ్మిన నా బిడ్డలకు ఎప్పుడు అన్యాయం చేయనివ్వను. సమయానికి నీకు అన్నీ సమకూరేలాగా నేను చేస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి. ఈ కథ కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.